సహించం. యూజీసీ నిబంధనల పేరుతో రాష్ట్రాలపై దండయాత్ర. వీసీలను కేంద్రం నియమిస్తారంటే ఊరుకోం. తెలంగాణ సమాజంపై అవగాహన కలిగిన ప్రొఫెసర్లు వీసీలుగా నియమించాం. రాష్ట్రంలో మరో 10 ఏళ్లు కాంగ్రెస్దే అధికారం. పద్మ అవార్డులో తెలంగాణపై కేంద్రం వివక్ష. ప్రధానికి లేఖ రాస్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్సిటీలో 15 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ. వర్సిటీల్లో 4 భవనాలకు శంకుస్థాపన. సో వచ్చిందా? దొరికిందా? లేదు, యాక్చువల్గా అందులో ఉంటుందమ్మా. ఒకసారి ఉందా? కట్ చేయి. ఎస్, ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఒకసారి. యూజీసీ నిబంధనల పేరుతో రాష్ట్రాల్లోని యూనివర్సిటీలపై కేంద్రం పెత్తనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రాల పరిధిలో జరిగే వైస్ ఛాన్సలర్ల నియామకాన్ని యూజీసీ ద్వారా కేంద్రం చేపట్టే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. దీనికి సంబంధించిన ముసాయిదాను రాష్ట్రాలకు పంపిద్దామని, తాము దీనిని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. యూజీసీ కొత్త నిబంధనల రాజ్యాంగంపై దాడి వంటివేనని, రాష్ట్రాలపై కేంద్రం దండయాత్ర చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి విధానాలతో రాజ్యాంగం మనుగడ సాగిస్తుందా అని ప్రశ్నించారు. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలోనే అధికార విభజన ఉందని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలను అడ్డుకునేందుకు ప్రొఫెసర్లు, విద్యావేత్తలు అవసరమైతే నిరసన కార్యక్రమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 15 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. విశ్వవిద్యాలయ ఆవరణలో 4 భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ యూనివర్సిటీలపై రాష్ట్రానికి ఉండే హక్కును కేంద్రం ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. సో ఈ కుట్రలను ఎలాగైనా అడ్డుకుంటామని ప్రకటించారు. ఎలా అడ్డుకుంటారు? ఏ రకంగా అడ్డుకుంటారు? నేను అదే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు, చాలా సంతోషం. మరి ఆయన నడిచిన బాటలో మీరు ఎన్నడైనా నడిచినరా? ఆయన నడిచిన బాటలో మీరు ఎన్నడైనా నడిచినరా? అట్లీస్ట్ ఒక 2%, 3% అన్నా మీరేమైనా పని చేసినారా? సామాజిక న్యాయం ఎవరికైనా చేయాలని అనుకున్నారా? అంతెందుకు మీరే చెప్తారు ఏమని, మేము మా ఇంటి ముందర నుంచి వెళ్తూ ఉంటే చేతులు కట్టుకొని పోయేటోళ్ళు అని. అది ఎంతవరకు వాస్తవమో నిజమో తెలియదు, కానీ అది మీరు కావాలనే హెచ్చులకు పోయి చెప్పిర్రా ఎట్లా చెప్పిరో తెలియదు, కానీ మీరు ఒకనొక ఇంటర్వ్యూలో మా ఇంటి ముందు వెళ్ళేటప్పుడు చేతులు కట్టుకొని మరి వెళ్తారు, అది మా రెడ్డిల పెత్తనం అట్లుంటుంది అన్నట్టు ఏందేందో మీరు చెప్పుకుంటూ వచ్చినారు ఆ ఇంటర్వ్యూలో. సో నిజంగానే ఇదే విషయము మీ కొడంగల్లో కూడా, వాస్తవానికి మీరు కొడంగల్ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మరి కొడంగల్లో కూడా ఇదే పరిస్థితి. కొడంగల్లో కూడా అట్లనే దొరతత్వం మీరు చేస్తున్నట్టుగా కొడంగల్ ప్రజల్లో ఉన్నటువంటి చాలా మంది మాట్లాడుతున్నటువంటి విషయాలు. సో ఒకటే అడుగుతున్నా, సో ఈ సామాజిక న్యాయం అనేది నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి రేవంత్ రెడ్డి గారు. కులగణన విషయమే చూసుకుందాం. కులగణన 100కి 100% జరిగిందా? నేను ఇది మా తెలంగాణ ప్రజలకు వేస్తున్నటువంటి ప్రశ్న. గుండెల మీద చేసుకొని చెప్పండి, కులగణన అనేది జరిగిందా? నాకైతే జరగలే ఇప్పటిదాకా. ఇక్కడ హైదరాబాద్లో సగం హైదరాబాద్ కులగణన జరగలేదు, సగం ఊర్లకి కులగణన జరగలేదు. మరి ఏ ప్రాతిపదికన మీరు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ప్రకటిస్తారు? అంటే ఇది ఒక రకంగా మీరు సబ్బండ వర్గాలకు, బీసీలకు అన్యాయం చేస్తున్నట్టే కదా. ఒకవేళ 80% మంది బీసీలు ఉంటే మీరేమని చూపిస్తారు? ఇగో మా కులగణన మొత్తం అయిపోయింది, 100% మేము తిరిగేసినాం, ఇదిగో రిపోర్టు, బీసీలు ఇంతమందే ఉన్నారు, సో అందుకే మేము ఇంతే రిజర్వేషన్ ఇస్తున్నాం అని చెప్పి తప్పుడు రిపోర్ట్లు చూపిస్తారు. ఈ ఓట్ల కోసం ఓట్ల రాజకీయాలు ఎందుకు? ప్రతి ఒక్కరికి కూడా తెలుసు తెలంగాణలో
మీ కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా తెలుసు. కానీ చాలా మంది ఒప్పుకోరు. ఎందుకంటే కాంగ్రెస్ మీద మమకారంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇష్టం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ ఒకటే కాబట్టి బయట చెప్పుకొని తిరగాలి. కానీ వాళ్ళ మనస్సాక్షులకు తెలుసు నిజంగా కులగణన 100కు 100% నిస్వార్థంగా ఈ కులగణన జరిగిందా లేదా అనేది వాళ్ళకి తెలుసు అని చెప్పి నేను మరొక్కసారి సూటిగా సుత్తి లేకుండా రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నాను. చెప్పండి, మీరు విగ్రహాలు ఆవిష్కరించడం కాదు. పెద్ద ఆయన వస్తాడు బీఆర్ఎస్ హయాంలో పెద్ద విగ్రహం ఆవిష్కరిస్తాడు. కానీ ఎంతమంది అంబేద్కర్ గారి బాటలో ఆయన చెప్పి ఏదైతే రాసినారో అది నిజమైన సామాజిక న్యాయం అనేది జరిగిందా, సమానత్వం అనేది ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అప్పుడు అడిగినా, ఇప్పుడు మిమ్మల్ని, అప్పుడు ఆ ముఖ్యమంత్రిని అడిగినా, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా. సో నిజంగా అది ఉంటే మరి ఇటువంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది తెలంగాణలో? కులగణన ఎవ్వడవునన్నా కాదన్నా మీరు కేసులు పెట్టుకోండి, ఏమన్నా చేసుకోండి. కులగణన అనేది ఒక బూటకపు నాటకం. కులగణన అనేది ఒక బూటకపు నాటకం. ఏమే ఆర్కే కులగణన అయిందా? మీ ఇంటికి వచ్చిరు ఎవరన్నా? ఎవరు రాలేదా? ఎక్కడ మీది? ఎక్కడ? రహమత్ నగర్ డివిజన్, జూబ్లీ హిల్స్ కార్పొరేషన్, రహమత్ నగర్ డివిజన్. ఓకే, నాది కూడా జూబ్లీ హిల్సే. నేను ఇక్కడ ఉండేది ఎక్కడ శ్రీనగర్ కాలనీ, ఎక్కడ కూడా. మరి నాకైతే సిటీలో ఎక్కడ కూడా కాలేదు. నేను మా చుట్టాలను అందరిని అడిగిన, ఓకేనా, ఎందుకంటే మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ, అక్కడక్కడ అన్ని జిల్లాలలో ఉన్నారు. ఓకే, నాకు తెలిసిన వాళ్ళందరిని అడిగిన కులగణన అయ్యిందా అంటే మా ఊర్లో సగం మందికే అయింది శ్రావ్య, ఇంకో సగం మందికి గాలే. అడిగితే ఫామ్లు అయిపోయినాయి అంటున్నారు. అడిగితే ఏమంటుండ్రు? ఫామ్లు అయిపోయినాయి అంటున్నారు. సో ఎక్కడ కులగణన జరిగింది? దయచేసి మరి బీసీ కమిషన్ దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. సరైన కులగణన జరగకుండా మీరు మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్కి వెళ్దాం అనుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం కొత్త డ్రామా ప్రజలారా? మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ అంట ఎప్పుడు పెడతారట? వేసవి సెలవుల తర్వాత పెడతారట. అంటే సమ్మర్ తర్వాత పెడతారు. అంటే ఉగాది అయిపోయిన తర్వాత, ఈ ఏదైతే హాలిడేస్ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళా జూన్ జూలైలో ఈ ఎలక్షన్స్ పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే మరి ఎలక్షన్స్ పెట్టే దమ్ము లేదా, ధైర్యం లేదా, లేకపోతే భయపడుతున్నారా, లేకపోతే ఇంకేం మోసం చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఈ జూన్ జూలై లోపల ఎలక్షన్స్ కోసమైనా సరే స్ట్రాటజికల్గా ఈ లోపల కొంతమంది అందరు పొట్టు తిడుతురు కదా, ఈ లోపల కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేద్దాం, మేనేజ్ చేద్దాం, బురుడి కొట్టిద్దామని ఆలోచిస్తున్నా ఏమో తెలియదు. కానీ ఎవ్వడవునన్నా కాదన్నా మరి దీని గురించి ఆర్ కృష్ణయ్య గారు ఎందుకు మాట్లాడతలేరో నాకు అర్థం కావట్లే. ఆర్ కృష్ణయ్య గారు దయచేసి స్పందించాలి. నిజమైన కులగణన అసలు జరిగిందా? కేవలం స్ట్రాటజికల్గానే డ్రామాలు చేస్తున్నారా? చాలా మంది ఉన్నారు బీసీ లీడర్స్, మరి వాళ్ళు ఎవరు కూడా మాట్లాడతలేరు. ఈ చెప్పినా కదా, తప్పుడు రిపోర్ట్లు చూపిస్తారు. కులగణన జరగనే లేదు, సగం మందికి రానే లేదు, ఉన్న కాడ కొంతమంది తిట్టి పంపించినారు. మరి ఇంకేం రిపోర్ట్ ఇచ్చినారో కమిషన్కి ఇక దేవుడే సమాధానం చెప్పాలి దీనికి. మా బీసీ కమిషన్లో ఉన్న వాళ్ళు చెప్పాలి, ఆ దేవుడు సమాధానం చెప్పాలి. వస్తాడు ఆ దేవుడు రమ్మంటే ఇప్పుడు వచ్చి సమాధానం చెప్పమంటే ఎట్లా చెప్తారు? ఇక చెప్పాల్సింది ఎవరు? మా రేవంత్ అన్ననే. మరి ఇక్కడ కూడా మీ తెలివితేటలు ఒకటి చూపించేసి బురుడి కొట్టిస్తున్నారు. ఏం చేస్తారు? తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి, తప్పుడు నివేదికలు ఇచ్చి, ఇగో ఇంతే ఉన్నది, ఇగో ఇంతే రిజర్వేషన్ తీసుకో అని చెప్పి బీసీల మొక్కాన కొడతారు. కేవలం రాజకీయం కోసం దొంగ నాటకాలు. ఎందుకండి ఏమిటికండి దొంగ నాటకాలు? కులగణన మొత్తం జరగక ముందే జరిగిపోయింది, అంతా అయిపోయింది అని డప్పు కొట్టి మరి తుప్పు వదిలించేలాగా ప్రచారాలు చేసుకుంటున్నారు. ఎందుకు మోసం చేస్తారు? ఎందుకు చెవులల్లా కాలీఫ్లవర్ పెడతారు? ఇప్పటికే మస్తు పెట్టినారు కాలీఫ్లవర్, ఇంకా అవసరమా మాకు? మా ప్రజలు